కన్యా రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూలై నెల మొదటి వారంలో ఈ 4 శుభవార్తలను తప్పకుండా వింటారు. మీరు ఊహించలేని మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి జీవితంలో వీరు ఎటువంటి శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం కుటుంబ సభ్యుల సలహాలతో ఘన విజయం సాధిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు కుటుంబ సభ్యులను అసలు విడిచిపెట్టకూడదు. స్వల్ప ధన లాభం సూచితం. మానసికంగా చాలా సంతోషం కలుగుతుంది. అదృష్ట యోగం ఉంటుంది. వ్యాపారంలో మీకు కలిసి వస్తుంది. అష్టలక్ష్మి స్తుతి చేయడం మీకు మేలును కలిగిస్తుంది. ఉద్యోగ ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పదవీ లాభం సూచితం. అధికారులు సహకరిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి మీకు అనుకూలిస్తుంది. ఆస్తి పెరుగుతుంది. వ్యాపారంలో చైతన్యంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వర ధ్యానం మీకు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. వీరు జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో అదే జీవితంలో వీరికి లభిస్తుంది. వీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు కూడా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారికి జూలై నెల పూర్తి ఫలితాలు అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంలో ఒక మైలురాయిలా నిలిచిపోయే అద్భుతమైన మాసం ఈ జూలై మాసంగా చెప్పవచ్చు. మీ 10వ అంటే వృత్తి మరియు 11వ అంటే లాభస్థానాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలతో నిండి ఉండడం చేత మీరు ఊహించని విజయాలను మరియు గౌరవాన్ని కూడా ఈ సమయంలో అందుకుంటారు. మీ యొక్క దీర్ఘకాలిక కోరికలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయాన నెరవేరే సమయం కూడా కనిపిస్తోంది. గ్రహాలన్నీ కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉన్నందున ఈ నెలను పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవడం మేలు. వృత్తిపరంగా మీకు ఒక సువర్ణ అవకాశం. మీరు 10వ ఇంట్లో దేవగురువు బృహస్పతి ఉండడం చేత హంసయోగం మీకు కార్యాలయంలో అపారమైన గౌరవం అయితే కనిపిస్తుంది. ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. దీనికి తోడుగా జూలై 26న మీ యొక్క భాగ్యాధిపతి అయినటువంటి శుక్రయోగం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది. శుక్రుడు కూడా 10వ ఇంట్లోకి ప్రవేశించడం అంటే మాళవ్య యోగంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి మీ పనికి ప్రశంసలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ప్రమోషన్లు కూడా ఖాయంగా చెప్పవచ్చు. మీ యొక్క రాశి అధిపతి అయిన మరియు వృత్తికి అధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా లాభదాయకంగా మారుతుంది. ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సరి అయిన సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఆర్థికంగా ఈ సమయం మీకు చాలా లాభప్రదమైన సమయంగా చెప్పవచ్చు. మీ యొక్క 11వ అంటే లాభస్థానంలో మీ యొక్క రాశి అధిపతి బుధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తుంది. జీతాల పెంపు, వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి కూడా మంచి రాబడిని చూస్తారు. మీ యొక్క 10వ ఇంట్లో ఉన్న గురువు శుక్రుల దృష్టి మీ యొక్క 4వ ఇంటిపైన అంటే ఆస్తిపైన ఉండడం చేత కొత్త ఇల్లు, వాహనం లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగాను మరియు సామరస్యంగాను ఉంటుంది. మీ యొక్క 7వ ఇంటికి అధిపతి అయినటువంటి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. వారి యొక్క సలహాలు మీ యొక్క కెరియర్ పురోగతికి సహాయపడతాయి. అయితే 7వ ఇంట్లో శని ఉండడం చేత మీ యొక్క భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు కూడా పెరగవచ్చు. ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి మంచి సంబంధం కూడా కుదురుతుంది. పాత స్నేహితులను కలుసుకుని మీరు ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగుంటుంది. మీ యొక్క 6వ అంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటుగా రోగాలు కూడా మీ దరి చేరవు.
మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ నెలలో అదుపులో ఉంటాయి మరియు వాటి నుండి కూడా మీరు త్వరగా కోలుకుంటారు. అయితే 12వ ఇంట్లో కేతువు వలన కొన్నిసార్లు మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి ఇబ్బందులు పెట్టవచ్చు. ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా కూడా దీన్ని మీరు అధిగమించవచ్చు. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే మాసంగా చెప్పవచ్చు. అమ్మకాలు మరియు లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. మీ యొక్క 7వ ఇంటికి అధిపతి అయినటువంటి గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు చాలా లాభిస్తాయి. కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మీ యొక్క వ్యాపారానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, గుర్తింపు లభిస్తాయి. ఆర్థికంగా కూడా మీరు ఎంతో బలపడతారు. విద్యార్థులకు ఈ సమయం చాలా విజయవంతమైన సమయంగా చెప్పవచ్చు. మీ యొక్క రాశి అధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మరియు జ్ఞానకారకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం చేత మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి కూడా పెరుగుతాయి. కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి, ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా మీకు దక్కుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. మృదుభద్రంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే వీరు అంచనా వేసేస్తూ ఉంటారు. ఈ రాశి ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణించిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరుల గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమోనని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.